ఫ్రెండ్స్, కొత్త పార్టీ పెట్టిన కవిత తీవ్ర షాక్ లో కేసీఆర్, కేటీఆర్. ఈ విషయాలన్నీ తెలియాలనగా వీడియో మీరు కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖను కామెంట్ చేయండి. లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, కల్వకుంట్ల కవిత తన తండ్రిని వేధిస్తూ రాసిన లేఖ ఒక చిన్న లీడ్ మాత్రమేనట. వచ్చే రోజుల్లో కవిత నుంచి భారీ బ్లాస్టింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. కారణం, కవిత పార్టీ బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టేలా ఎత్తుగడ వేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ లో జరుగుతున్న తప్పులపై తండ్రికి లేఖ ద్వారా తెలియజేసిన కవిత ఆ లేఖ కాస్త లీక్ అవడంతో ప్రత్యర్థి పార్టీల నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే పార్టీలో విభేదాలు బయట పెట్టుకున్నట్లయింది. కేటీఆర్, హరీష్ రావులతో గ్యాప్ వచ్చిందని అనుమానాలకు బలం చేకూరింది. ఇంకేముంది, అతి త్వరలోనే కవిత బీఆర్ఎస్ కు బాయ్ బాయ్ చెప్పి కొత్త పార్టీ పెట్టేస్తారనే టాక్ షికారులు కొడుతోంది. అమెరికా పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడే ఎవరు ఊహించిన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ వద్ద ఒక్కటంటే ఒక బీఆర్ఎస్ జెండా కూడా కనిపించలేదు. కవితకు స్వాగతం పలికే అవమానంలో గులాబీ కండువా ధరించిన నాయకులు, కార్యకర్తలు కనుచూపుల మేరలో ఎవరూ లేరు. ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో కవితకు స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులు టీం కవితకు అయితే అనే ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ కనిపించారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.